9 టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎమ్మిగనూర్ బీజేపీ కన్వీనర్ కేఆర్ మురహరి రెడ్డితో టచ్ విత్ టాక్. 9 టీవీ న్యూస్కు స్వాగతం. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ నాయకులు కేఆర్ మురహరి రెడ్డితో టచ్ విత్ టాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నమస్కారం సార్. సార్, ఈరోజు టచ్ విత్ టాక్ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం మీ యొక్క పార్టీ కార్యకలాపాలు, పార్టీ గురించి, సిద్ధాంతాల గురించి తెలుసుకోవడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. మొదటగా మీ ఇంట్రడక్షన్, మీకు ఎమ్మెల్యేకి ఉన్నటువంటి సంబంధాల గురించి తెలపాలని కోరుతున్నాం సార్. మా కుటుంబానికి ఎమ్మెల్యేలు నియోజక ప్రజలకే కాక చుట్టుముట్టున్న అసెంబ్లీలో అందరికీ పరిచయం ఉన్నటువంటి కుటుంబం మాది సొంత గ్రామం కడవేల. అప్పట్లో పత్తికొండ అసెంబ్లీలో ఉండేది. తర్వాత డీలిమిటేషన్లో ఎమ్మెనూరు మండలంలో రావడంతో ఇప్పుడు ఎమ్మెనూరు అసెంబ్లీలో మేము ఉన్నాము. వాస్తవంగా మనం లోకల్. 1978లో మా చిన్నతాత అయినటువంటి కేఆర్ హనుమంతరెడ్డి గారు అప్పట్లో ఎమ్మెల్యేగా గెలవడము, రాజకీయంగా ప్రజాసేవలో మా కుటుంబం చాలా పరిచయమైంది అందరికీ. తర్వాత 1983లో భాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఇక్కడ మనం కంటెస్ట్ చేయించడం, మనం అప్పుడు రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. అటువంటి సమయంలో మా తండ్రి గారికి చాలా సన్నిహితులైనటువంటి పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ మా తండ్రి గారిని సూచించినారు పోటీ చేయమని. కానీ విలువలతో కూడిన రాజకీయాలు కాబట్టి అప్పట్లో నాన్న తన మిత్రుడైనటువంటి రజాక్ గారికి ఎమ్మెనూరుకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్లో మళ్ళా భాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. మెజార్టీ రాలేదని స్వచ్ఛందంగా వాళ్ళు అధికారం కోల్పోవడంతో అప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పట్లో వదులుకున్నారు. రాజీనామా చేసిన తర్వాత హనుమంతరెడ్డి గారు మా తాతగారు నిలబడ్డారు. అప్పట్లో మళ్ళా పూర్తి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటూ అందరూ ఇక్కడ వచ్చి చాలా రాజకీయాలతో సుదీర్ఘ అనుభవం ఉందని మీరు భావిస్తున్నారు సార్. సార్, ఇప్పుడు మీ యొక్క బయోగ్రఫీలో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందంటారు? పార్టీ చేశారు. ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? బేసికల్లీ కౌతాలంలో 1 to 5th, తర్వాత 6 to 10th ఇక్కడ ఎమ్మెనూరు జూనియర్ కాలేజ్, గదగిలో పార్టీ. సార్, మీరు ఎమ్మెల్యేలు జూనియర్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఏదైనా మీకు రాజకీయ పరంగా ఏదైనా మీ అనుభవం ఉంది సార్? అప్పుడు విద్యార్థి సంఘాలకు ఎక్కువ ప్రభావం ఉండేది కదా, అప్పుడు మీరు కూడా ఏదైనా విద్యార్థి సంఘాలు పార్టిసిపేట్ చేశారు? అంటే 10th ఉండేటప్పుడు విద్యార్థి సంఘాల ప్రమేయం ఉండదు. ఇంటర్మీడియట్ నుంచే ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో మా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెండా పట్టేటోళ్ళు లేదు. అప్పట్లో ఎమ్మెల్యేలో గౌడారెడ్డి అంటే మా తండ్రి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని భుజాలు వేసుకొని అప్పట్లో నాన్నకి సహకరించిన వాళ్ళు చాలా మిత్రులు ఉండి పార్టీ కోసం అట్లా కష్టపడుతూ ఉంటే అప్పట్లో యూత్ కాంగ్రెస్లో కానీ మా బ్రదర్స్ వాళ్ళు పనిచేసినారు. నాకు చూసినాను, నేను దగ్గరుండి నేను అప్పుడు ఈ 7th నుంచి నాకు బాగా జ్ఞాపకం ఉంది. మన మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా అంటారు? మీరు ఎంతమంది అన్నదమ్ములు, మీకు ఎంతమంది పిల్లలు? మేము, మా నాన్నకు 3 కుమారులు, ఒక అక్క ఉంది. కానీ నేను మన కౌతలంకి ఇచ్చాను. తర్వాత మేము 3 బ్రదర్స్. పెద్ద ఆయన రాజా వేణుగోపాల్ రెడ్డి, రెండవ బ్రదర్ నటరాజశేఖర్ రెడ్డి, లాస్ట్ నేను. అంటే వాళ్ళిద్దరు కూడా పట్టించుకున్నారు? పొలిటికల్ కాదు, బిజినెస్లోనే ఉన్నారు. ప్రత్యక్షంగా పొలిటికల్గా ఏదంటే ఇన్వాల్వ్మెంట్ కాలేదు నాకు. సార్, మీ ఫ్యామిలీ కుటుంబం దాదాపు ఇప్పటివరకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది అంటున్నారు కదా. టీడీపీ కాంగ్రెస్ పార్టీతో మీకు ఎక్కువ అనుబంధాలు ఉన్నాయి, కానీ మీ యొక్క పొలిటికల్ ఎంట్రీ బీజేపీ పార్టీతోనే ఎందుకు మొదలైంది అని చెప్తున్నారు సార్? నేను యాక్చువల్గా మా తండ్రి గారికి సేవా భావన ఎక్కువ ఉంటుంది. మా తండ్రి గారు కర్నూలు జిల్లాలో 100కు పైగా ఐ క్యాంపులు చేసింది బాలసాహెబ్ బాబా ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అప్పట్లో హెల్త్ క్యాంపులు స్వచ్ఛందంగా. నాన్నకు సర్వీస్ అనేది చాలా ఇష్టం. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మేము సర్వీస్ చేయాలని ఎమ్మెనూరులో నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టాము. ఆ ట్రస్ట్ కార్యక్రమాలను చూసి భారతీయ జనతా పార్టీలో అప్పుడు ఉన్నటువంటి
కర్సన్ రామగోపాల్ రెడ్డి గారు, కపిలేశ్వర గారు వాళ్ళు రావడం జరిగింది. ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తే చాలా బాగుంటుంది. అంటే నాకు కర్ణాటకలో అక్కడ భారతీయ జనతా పార్టీతో పరిచయాలు ఉన్నాయి. నేను సిరుగులో వ్యాపార పరంగా అక్కడ ఉన్నప్పుడు. సో భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ. అంటే కేవలం ఇప్పుడు ఇద్దరు నాయకుల మాట పైన మీరు భారతీయ జనతా పార్టీ చేయాలనుకుంటారు సార్? అంటే వాళ్ళు వాళ్ళ స్ఫూర్తితోనే. వాళ్ళు ఇన్వైట్ చేసినారు పార్టీలో రమ్మని. మాకంటూ సర్వీస్ చేయాలని, ప్రజాసేవ చేయాలని నేను ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే 2 పార్టీలు ఉన్నాయి, బొమ్మ బొరుసు మాదిరిగా. అప్పట్లో కాంగ్రెస్ టికెట్ మనం చేయాల మా కుటుంబం వదులుకున్నాం. 29లో కోట విజయభాస్కర్ రెడ్డి గారు మా తండ్రి గారికి ఇచ్చేటప్పుడు మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మనం వదులుకున్నాం. అటువంటి టైంలో శివಣ್ణ గారికి ఇచ్చినారు. శివಣ್ణ గారు 3600తో ఓడిపోయారు, నాకు బాగా జ్ఞాపకం ఉంది. తర్వాత తదనంతరం మన కుటుంబం పోతూ కేశవరెడ్డి గారికి రావడం జరిగింది. వాళ్ళు 2 సార్లు ఓడిపోయిన తర్వాత 3వ సార్లు వాళ్ళు గెలవడం జరిగింది. ఇప్పుడు ఈ రాజకీయాల్లో రావడం పట్ల, అందులో ప్రత్యేకించి బీజేపీ పార్టీలో ఉండడం పట్ల మీ పరిశ్రమ పైన ఏమైనా ప్రభావం పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ? నాకు ఎమ్మెనూరులో నేను ఈ కేఆర్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయకముందు ఎమ్మెనూరు ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు ఆదోని పోయి పత్తి అమ్ముకోవడానికి పోతే 2 రోజులు అక్కడ ఉండి వాళ్ళ ఖాటాలు చింతాలు అయ్యే వరకు అక్కడే రాత్రి పౌరులు కాసుకొని ఉండేటప్పుడు. అదే ఎమ్మెనూరులో నేను మురారి జిన్నింగ్ అనేది ఫ్యాక్టరీ ఎందుకు పెడుతుందంటే ఇక్కడ రైతులకి ఇక్కడే వ్యాపారం చేసుకుంటే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు పత్తి అంటే పంట రోజు కూలీలు ఇవ్వాలి వాళ్ళకి సాయంకాలం అయితే. ఆ విధంగా ఇక్కడ నగదు రూపంలో పర్చేజ్ చేసాం. అప్పట్లో టెండర్ లేదు, కానీ ఎమ్మెనూరు మార్కెట్. రైతుల గురించి చెప్పారు కదా, ఈ రైతు బ్యాక్గ్రౌండ్ గురించి మీకే అనుభవం ఉంది సార్? నేను సుదీర్ఘంగా 10 సంవత్సరాలు వ్యవసాయం చేసినాను. ఎల్ఎల్సి నీళ్ళు ఎప్పుడు వస్తాయో నాకు తెలుసు, ఏ కార్తీలో ఏమొస్తుందో అనేది నాకు. రైతులో నేను కౌతాలంలో పండించినాను. కౌతాలంలో 10 సంవత్సరాలు వ్యవసాయం పూర్తి సుదీర్ఘంగా నేను చేసినాను. వ్యవసాయంలో కానీ పండించినాను. బీజేపీ పార్టీలో మీరు ఉన్నారు కదా సార్, మీ క్యాడర్ ఏముంది ఇక్కడ? మా క్యాడర్ ప్రతి బూత్లో మా మీ క్యాడర్, మీ వ్యక్తిగత క్యాడర్ అంటే మీ యొక్క పోస్ట్ స్థాయి ఎమ్మెల్యే కన్వీనర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులు. బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలో ఏ స్థాయిలో క్యాడర్ ఉందంటారు? ఫస్ట్ స్థాయి, సెకండ్ స్థాయి, థర్డ్ స్థాయి, ఇట్లా స్థాయిలు ఉంటారు కదా, కొన్ని క్యాడర్స్ ఉంటాయి కదా. ఆ విధంగా మీరు ఏ స్థాయిలో ఉందని మీరు అనుకుంటున్నారు? నేను ఎమ్మెల్యేల అసెంబ్లీలో పార్టీ చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే పార్టీకి ఒక నాయకుడు అనేటువంటి ఉంటేనే కదా పార్టీ పట్ల విషయాలు, పథకాల గురించి ప్రజలకి. అంటే మాకు పార్టీతో అంత అనుబంధం లేదు, ఇక్కడ కేవలం మురహర్ రెడ్డి పార్టీలో ఉన్నారు కాబట్టి మురహర్ రెడ్డితోనే మేము వస్తున్నాం అంటారు ప్రజలు. అంటే మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏమంటే ప్రాంతీయ పార్టీల చేతిలో పోయి, కుటుంబ పాలనలో పోయి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులను చేసి స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. కాబట్టి కేవలం అది చూస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ప్రవేశపెట్టిండే పథకాలు ప్రజలకి చేరాలనే దాంట్లో నేను బాగా పంచుకుంటున్నాను. దాంట్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి ఆ పథకాలు చేకూరాలని నేను చేస్తున్నాను. అంటే గతంలో బీజేపీ పార్టీ ఎన్నోలో ఉండింది, కానీ ఈ స్థాయిలో పబ్లిసిటీ కానీ, ఈ స్థాయిలో కార్యాలయాలు కానీ అటువంటి లేవు. కానీ కేవలం మురహర్ రెడ్డి మాత్రమే బీజేపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి మాత్రమే ఇక్కడ బీజేపీ పార్టీ బూస్ట్ అంటే ఒక స్థాయిలో ఒక ప్లాట్ఫామ్లో వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే బీజేపీ పార్టీకి మురహర్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నాను, భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని యావత్ ప్రపంచమే చూస్తా ఉంది. అటువంటి నాయకుడు మా దేశంలో గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా బీజేపీ పార్టీ ఉన్నారు, కానీ అప్పుడు కూడా ఎమ్మెల్యేలో బీజేపీ పార్టీలో కొంతమంది అంటే వేల మీద నుంచి వచ్చారన్నమాట, 5-6 మంది ఉన్నారు అంతే. కానీ ఈ తరంలో అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మురహర్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యేలో ఒక స్థాయి క్యాడర్ ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఈ క్యాడర్ పెరగడానికి కేవలం కేఆర్ మురహర్ రెడ్డి కారణం అంటారా, లేకుంటే బీజేపీ పార్టీ కమలం గుర్తు క్యాడర్ అంటారా? కమలం గుర్తే కదా, గుర్తు అనేది లేకుంటే వ్యక్తి నేనేం చేయగలను. కమలం గుర్తు గతంలో కూడా ఉండింది, అంటే వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఉండింది. కానీ అప్పుడు ఈ కమలం గుర్తుకి గుర్తింపు ఎమ్మెల్యే నియోజకవర్గంలో తక్కువగా ఉండింది. కానీ ఇప్పుడు ఒక స్థాయిలో అంటే
ఒక ప్రతిపక్షంతో కానీ ఆ పోటీ పడే తత్వం ఎమ్మెల్యేలు ఏర్పడిందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇది కేవలం మురహరి రెడ్డికి ఈ దీనికి లింక్ ఏమైనా ఉంది? ఎందుకంటే మా కుటుంబం ప్రజలకి ముందు నుంచి సేవాభావంలో ఉంది ఒకటి. రెండోది, ప్రధానమంత్రి ప్రవేశపెట్టిండే పథకాలు ఆకర్షితులు చాలా ఉన్నాయి. దాంట్లో నేను ఒక బాధ్యుడు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పెట్టిండే పథకాలు అవి అన్ని ప్రజలకు చేరువైతే మన బీద వాళ్ళు అనే మాట మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు బీజేపీ పార్టీలో చేరి ఎన్ని రోజులు అయిందంటారు? నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ఇప్పటికి 52 నెల, 4 సంవత్సరాలు, 3 నెలలు. 4 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఈ పార్టీతో మీరు ఈ పార్టీ యొక్క బస్సులో ప్రయాణిస్తున్నారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ ఎమ్మెల్యే టౌన్లో కానీ ఎమ్మెల్యే మున్సిపాలిటీలో కానీ దాదాపు అనేక సమస్యలు ఉన్నాయంటారా లేదంటారా? సమస్యలు లేనిది ఎక్కడనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రతి ఒక్క దానిలో అవినీతి ఉంది. సమస్యలు విషయాలపైన ఎప్పుడు కూడా ప్రజలు వచ్చి పోరాటాలు చేసిన దాఖలాలు లేవని ప్రజలు అంటున్నారు. పోరాటం చేయడానికి పూర్తిగా మేము మిత్రపక్షం ఉన్నాం. ఇప్పుడు కొన్ని రోజులు అంటే మిత్రపక్షం అంటే అవినీతి సమర్థిస్తారా? అట్లా కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన పథకాలలో ప్రతిదీ పేరు మార్చుకుంటున్నాడని మనం చూస్తూ వచ్చినాం. మనకు అవినీతి ఎక్కడ బయటపడిందంటే అది బయట తెలిసినప్పుడు కదా. అవినీతి జరిగిందని తెలిసింది ఎప్పుడు? ఇప్పుడు బయటకు వస్తున్నాయి. నోట్ల రద్దు అయిన తర్వాత చెట్టు నీరు కార్యక్రమంలో ఎంత అవినీతి జరిగింది. ఇప్పుడు ఆవాస్ యోజన ఎమ్మెల్యేకి G+3 6,000 ఇల్లు ఇచ్చింది. ఆ ఇళ్ళని ఈరోజు ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. నెలకి 2,000 కట్టాలా, 3,000 కట్టాలా? ఇప్పుడు 3 చదరాలు ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఈ విషయంపై మీరు ప్రజలకు ఏమైనా అవగాహన కల్పించినారా? మేము కల్పించినాం. మేము పాంప్లెట్, మేము ప్రెస్ రూపంలోనూ ప్రతిదీ తెలుపుతున్నాం. మేము మా వంతు ఎమ్మెల్యేల అసెంబ్లీలోన ఏ అవినీతి ఎక్కడెక్కడ జరుగుతుందని ఇప్పుడు ఎమ్మెల్యేల మున్సిపాలిటీలో మేము ఆర్టీఐ కింద మరుగుదొడ్లది అడిగినాం. అడిగితే 3,823 మరుగుదొడ్లు శాంక్షన్ అయింది. ఎగ్జాంపుల్ 3,223 లబ్ధిదారులు ఉన్నారు. 3,223 వివరాలు అడిగితే అందుబాటులో లేవంటారు. అంటే కమిషనరు ఈ అవినీతిని ఒప్పుకున్నట్లే కదా. అందుబాటులో ఎందుకు ఇవ్వరు? ఒక మనిషికి గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధి ఇది. దానికి సంబంధించిన పోరాటాలు ఉంటాయి కదా. కేవలం పేపర్ పెట్టినంత మాత్రమే మీ భద్రత తీరదు కదా. దానికి సంబంధించిన ప్రజా పోరాటాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, రస్తా రోకులు కానీ, కమిషన్ మీద ధర్నాలు కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. అది మీరు ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయలేదు ఇంతవరకు? ఈ పోరాటాల్లో ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పోరాటాల అనుభవం లేదనే, టైం లేదనే, మా పార్టీ ప్రజాపక్షం ఉండే పార్టీ. మాది చేయొద్దని ఏం చెప్పలేదు, లేదా మేము చేయలేదని కాదు. ఈ సందర్భంలో ఏముందంటే అవినీతి పైన పోరాటముగా ప్రజల్లో చూపించి అడ్వర్టైజ్మెంట్ తీసుకునేది కాదు. ప్రజలలో ప్రతిపక్షం కూడా ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ అని అనుకుంటే ఈరోజు ప్రతిపక్ష స్థాయిలో ఉండే వాళ్ళు కాదు. వాళ్ళు ఏ చిన్న చిట్టి కన్నా కూడా వాళ్ళు రోడ్డు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఎక్కడ చేస్తున్నారు? ప్రతి విషయం ధర్నా చేస్తున్నారు. కమ్యూనిస్టులు కానీ వైఎస్ఆర్ పార్టీలు కానీ ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఏ దాంట్లో కమ్యూనిస్టులు ధర్నాలు స్ట్రైకులు చేయడానికి ఏ గవర్నమెంట్ లో ఉన్నారు? అంటే ప్రజా సమస్యల మీద మాత్రం చేస్తున్నారు వాళ్ళు. వ్యక్తిగతంగా ఎప్పుడు చేయడం లేదు. వ్యక్తిగతంగా కాదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పరిస్థితి ఎట్లుందంటే ఎవరు ఏమన్నా నిలదీస్తే ప్రశ్నించేది కానీ లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఎమ్మెల్యేలోనే మీకు తెలుసు, ఎమ్మెల్యేలో ఎంత అవినీతి జరిగిందంటే ఒక పెన్షన్ విషయంలో 3,000-5,000 డిమాండ్ చేసి ఒక పేరు ఎక్కించుకుంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చెబితే రేపు క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకట్లా? అంటే అంత భయభ్రాంతులు చేస్తున్నారు. దానికి బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? అటువంటి భయభ్రాంతులు గురి చేస్తున్నప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మీకు ఉందే లేదా? అందుకే చేస్తున్నాం కదా మేము దాని పేరు పోరాటం. ఎక్కడ కూడా ఇప్పటి వరకు చేసినట్టు దాఖలాలు మనకి ఇక్కడ కనపడడం లేదు. అట్లా కనపడలేదంటే ప్రజల్లో షో పుటప్ చేసి అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేను అట్లా అనుకోవడం లేదు. నేను చేసే కాడ మేము దానిపైన మేము కలెక్టర్లుగా ఎంక్వైరీ పెట్టించినాం. అలాగా ఒక పేద వృద్ధురాలు పెన్షన్ రాలేదని చెప్పి మీ ఇంటి కాడికి రావాల్సిన అవసరం ఆయన తెలుగు కాబట్టి రాలేదు. నేను ఏమంటున్నానంటే అట్లా కాదు. నేనేమంటున్నానంటే పెన్షన్ విషయంలో ఎగ్జాంపులే చెప్తున్నా. వయస్సు ఆధార్ కార్డు ఉంటాయి. ఈ జన్మభూమి
కమిటీలు అవసరమా, లేకపోతే మున్సిపాలిటీ కౌన్సిలర్లు అవసరమా, ఇన్ఛార్జీలు అవసరమా? ప్రజలు ఏ వయసులో ఉంటారనేది ప్రభుత్వ అధికారులకు తెలియదు. వాళ్ళని ఎట్లా భయపెట్టిస్తున్నారంటే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో లేము. మెనూల్లో ఎక్కడ ఉన్నామనంటే రాజుల కాలంలో ఆ విధంగా జరుగుతుంది. అలాంటప్పుడు మీ డెమోక్రసీ లేదంటున్నారు కాబట్టి, మీరు డెమోక్రటిక్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీ డెమోక్రటిక్ పరంగా అంటే ప్రజాస్వామ్య పరంగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ప్లాట్ఫామ్ పైన మీరేం కార్యక్రమాలు చేస్తున్నారు? మా వంతు మేము ప్రజలకి అవేర్నెస్ చెప్తా ఉన్నాము. ఇట్లాంటిది జరుగుతుంది, అవినీతి పైన మేము పోరాటం చేస్తూ ఉన్నాము. అంటే కేవలం మీ ఆఫీస్ కానీ చెప్తున్నారు సార్, ప్రజలు చెప్తున్నారు. ప్రజలు నేను గుండె బీజేపీ అనే కార్యక్రమాలు చేసి చాలా గ్రామాలు పర్యటించినప్పుడు పర్యటించినప్పుడు వచ్చినటువంటి వాళ్ళ నుంచి విషయాన్ని నేను తెలుసుకున్నాక నేను మాట్లాడాను. అది కేంద్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అది కేంద్రం సంబంధించింది కాదు. నేను గుండె బీజేపీ అని చెప్పి ఎమ్మెనూరు అసెంబ్లీలో పర్యటన చేసినప్పుడు గ్రామాలలో తెలిసిన విషయం. ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద వచ్చిండే డబ్బు కేంద్రం డైరెక్ట్ గా ప్రధానమంత్రి నుంచి పిఎంఓ ఆఫీస్ నుంచి ప్రతి పంచాయతీకి డైరెక్ట్ నిధులు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు గుండెకు పార్టీ అనేది కార్యక్రమం కేవలం కేఆర్ మురహరి రెడ్డి సృష్టించిందా, లేకపోతే కేంద్రం నుంచి ఏదో మీకు ఆదేశాలు వచ్చినాయి? రాష్ట్ర పార్టీ ఇంటింటికి బీజేపీ అనేది పెట్టింది కదా. ఇంటింటికి బీజేపీ నేనేం చెప్పినానంటే ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంలోనే గుండెకి తెలుసాలని చెప్పినాను నేను. అది కేఆర్ మురహరి రెడ్డి ఒక కొత్త పదం. అంటే గుండె అనేది ఏమంటే ప్రతి మనిషికి గుండెకి అభిమానం అనేది ఉంటుంది కాబట్టి ఆ గుండెకి తెలాలి నరేంద్ర మోడీ ఏ ప్రవేశపెట్టాడు పథకాలు, వీళ్ళు ఏమి చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో వచ్చిందని. ప్రధాన ఆరోపణ ఉంది సార్. గతంలో ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో చాలా మంది రాజీనామా చేశారు. దానికి ప్రత్యేకంగా మీరే కారణమని మీకైనా ప్రత్యేక ఆరోపణలు ఉన్నాయి. దీన్ని మీరేమంటారు? మీరు కేవలం గుండెకు బీజేపీ అంటున్నారు, కానీ మీ దగ్గర ఉన్న గుండెలు జారిపోతున్నాయి, కానీ మీరేమో కాపాడలేకపోయారు. స్వార్థం వాళ్ళు ఉంటుంది రాజకీయ నాయకుల్లో. వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూసే నాయకులు పార్టీకి మారడంలో సహజంగా 5 సంవత్సరాలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళే పార్టీలు జంప్ అయ్యేటప్పుడు మామూలుగా మేము పార్టీ కార్యక్రమాల్లో ప్రయాణం చేసేటోళ్ళు ఆరోపణ వస్తుంది కదా, మీ వల్లనే వాళ్ళు బయటకు పెద్దలు గౌరవిస్తున్నాము. వారు విజ్ఞతకి మేము వదిలేసినాము అటువంటి విషయాన్ని. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది కదా సార్, అంటే కేంద్రం అంటే కేంద్రం యొక్క అధికారంతో నడుస్తుంది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మురహరి రెడ్డి ఎమ్మెల్యే అయితే మాకేదో అవకాశం వస్తుందని మీ ఇంటోళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అనుకుంటారు, ఏదో పదవి. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకెందుకు ఏదో ఒక నామినేట్ పదవి ఇవ్వలేకపోయారు? ఎన్నో 100 నామినేట్ పదవులు ఉంటాయి, కానీ మీరు అడిగినారా లేకుంటే వాళ్ళు ఇవ్వలేదా? మా భారతీయ జనతా పార్టీలో అడిగితే పదవులు ఇచ్చే అవకాశం ఉండదు. పార్టీ గుర్తించే పదవులు ఇస్తారు. దాంట్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. నేను పార్టీలో చేరి ఇంకా ఇప్పటికి 4 సంవత్సరాల పైన 3 నెలలు అయింది. మా పెద్దలు జిల్లాలో రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉన్నారు. అర్హతని కాదు, మనం పార్టీకి ఏం మనం సేవ చేసినాం అనేది కానీ చూడాలి కదా. పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలి. పదవుల కోసం నేను నియోజకవర్గంలో గతంలో బీజేపీ పార్టీకి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంది, అంటే ఒక చుక్క నీరు ఉంది, ఇప్పుడు సముద్రంగా మారింది. ఈ ఇంటెలిజెన్స్ కేంద్రం గుర్తించలేదు, మీకు గుర్తించింది కదా. గుర్తించింది కాబట్టి కన్వీనర్ అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా అంటున్నా, ఏదో ఒక నామినేట్ పదవి. ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వంలో కూడా కొన్ని 100 నామినేట్ పదవులు ఉంటాయి. ఎగ్జాంపుల్ రైల్వే బోర్డు చైర్మన్ ఉంటుంది, దాని తర్వాత పోస్టల్ లో ఉంటుంది, బ్యాంకర్స్ లో ఉంటుంది, అంటే కేంద్ర పదవులు అనమాట. ఇటువంటి పదవుల్లో మీకు ఏదైనా అవకాశం కల్పిస్తే మీరు ఇంకా ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు ఉంటాయని మేము అనుకుంటున్నాము. కానీ మీరేమంటారు? నేను పదవులను ఆశించడం లేదు. నేను ప్రజల పక్షాన ఉండేదా వ్యక్తిని. నేను ప్రజా సేవ చేయాలనే నా సంకల్పం. దాంట్లో నాకు ఎమ్మెల్యేలు ప్రజల మీద నాకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఉంది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీగా నన్ను గుర్తించే నన్ను ఒక కన్వీనర్గా ఇచ్చినారు, బాధ్యత ఇచ్చినారు నాకు. దాన్ని గుర్తించే రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఇచ్చినారు. నా వంతుకు నేను పార్టీకి కష్టపడి నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తు ఎమ్మెల్యేలు ప్రజలు అవినీతికి నీతి నిజాయితీకి ఇది జరుగుతున్నటువంటి ఎలక్షన్ అని నేను భావిస్తున్నాను. కేవలం బీజేపీ పార్టీ కేఆర్ మురహరి రెడ్డి మాత్రం నాయకత్వం వహిస్తారు. కింద క్యాడర్ని డెవలప్ చేయడానికి అవకాశం కల్పించడం లేదని చెప్తున్నారు ప్రజలు. దాన్ని మీరేమంటారు?
డెవలప్మెంట్ చేయాలని కదా అన్నట్టు, మరి అది చేయకూడదు అనుకుంటే నన్ను నేను ఎప్పుడు కూడా నా చెట్టు వేర్లను నేను తీసుకుంటానా? ఏ పంప్లెట్ లో కూడా కేవలం కేఆర్ మురహారెడ్డి ఫిగర్ మాత్రమే ఉంటుంది, కానీ కింద క్యాటర్ అంటే సెకండ్ క్యాటర్ కానీ థర్డ్ క్యాటర్ కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా వీళ్ళు కనపడే అవకాశం చాలా తక్కువ ఉంటాయి. దాన్ని మీరేమంటారు? అంటే కేవలం మీరు నేను ఒక్కడే ఉండాలా, నేను చెప్పినట్టు వినాలా అని ఒక భావన ఉందని ప్రజలు అంటున్నారు. దాన్ని నా మీరేమంటారు? ఉద్దేశమే అది కాదు. నేను ఎట్లుంటానంటే, నాతో నా స్నేహితులు ఉండొచ్చు, నన్ను అభిమానించే వ్యక్తులు ఉండొచ్చు, నాకు తెలిసినటువంటి అభిమానులు ఉండొచ్చు, ఎవరే కానీ నాతో కూర్చొని లేచిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ దూరం ఉండే ఆరోపణలు చేసేటప్పుడు ఎవరైనా నేను మాట్లాడతారు. ఈరోజు నేను ప్రతి ప్రెస్ మీట్లో నా మండల అధ్యక్షులని, మనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాళ్ళని నేను అందరితో కలిసి నేను ఏదైనా కానీ షేర్ చేసుకుంటాను. కానీ నేను పార్టీని నేనేమన్నా వ్యవస్థాపకుడా, ఏమన్నా ప్రాంతీయ పార్టీ అధికారమా, నాదేమన్నా నా ఇంటి పాలన? ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఆ జాతీయ పార్టీలో భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చినాడు సేవ చేసుకోవడానికి. కానీ నీతి గల పార్టీ దేశం లేదని ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. నేను దాంట్లో ఒక చిన్నటి గింజ లేనది. సార్, ఇప్పుడు 2019 ఎమ్మెల్యే ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ లో మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని మీరు భావిస్తున్నారు సార్? అంటే రాష్ట్ర పార్టీ నాయకులు ఆదేశిస్తేనే కదా మనం పోటీలో ఉండేది. నా అంతటా నేను ప్రకటించుకునేది ఏమి నేను కాదు కదా. కన్వీనర్ కాబట్టి కన్వీనర్గా నా బాధ్యతలు ఏం చెప్తే పార్టీ పనులు నేను చేస్తున్నాను. అంటే పార్టీ ఆదేశిస్తే మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తారు. ఒకవేళ పార్టీ ఆదేశించలేదు అనుకోండి, మీరు ఎమ్మెల్యే పోటీ చేయాలా? అంటే మన పార్టీ కట్టుబడి మనం ఉండాలి కదా. సరే, పార్టీ కట్టుబడి ఉన్నప్పుడు పార్టీ ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితుల్లో అప్పుడు మీరు ఏదైనా పార్టీ సపోర్ట్ చేయాలి. మీ ఓటు మీ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నారు కాబట్టి మీ ఓటు ఎవరికైనా మీరు వేయాల్సిందే. కాబట్టి నా ఓటు నేను వేస్తాను నాయకులు కాబట్టి మీ ఓటు గురించి కాదు సార్, మీ పార్టీ క్యాడర్ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీ ఓటు మీ క్యాడర్ ఉన్నటువంటి ఓట్లు అంటే ఇది కంపల్సరీ ఏదో ఒక దానికి మీరు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎట్లా కమ్యూనిస్ట్ సపోర్ట్ చేస్తారా, వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తారా, టీడీపీ సపోర్ట్ చేస్తారా? ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయని పరిస్థితుల్లో మీరు ఫర్దర్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఆ పోటీ ఎవరుకుంటే వాళ్ళకే నా సపోర్ట్. ఆ పోటీలో మీరు ఏ స్థాయిలో రిజల్ట్ ఆశిస్తున్నారు? అంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపుకి అతి దగ్గరలో ఉన్నాము. ఎవరైనా మా పార్టీ ఆదేశిస్తే వారి కోసం నేను పూర్తి సహకరిస్తాను. అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్ట్ చేపిస్తే మీరు కంపల్సరీ వాళ్ళు మీకు రాలేకున్నా ఎవరికి వచ్చినా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. వేరే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు సపోర్ట్ చేసే అవకాశం లేదు. కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేలు గెలుస్తారని మీరు ఆశిస్తున్నారు సార్? ఖచ్చితంగా మేము గెలుస్తాం. నీతికి అవినీతికి జరిగేటువంటి యుద్ధం ఎమ్మెల్యేలు ప్రజలకు తెలుసు. ఎమ్మెల్యేలు ప్రజలు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎమ్మెల్యే నియోజకవర్గంలో అనాలిసిస్ కాదు, నేను ప్రజల దగ్గర చాలా ప్రజల నాడి పట్టి మీరు చెప్తున్నారు. ప్రజలు పడే ఇబ్బందులు తెలుసుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యేలు ప్రజలు మన ఎమ్మెల్యేలు సొంత రోజు చూస్తే అర్థమైపోతుండేది మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఏ విధంగా ఉంది. అంటే మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినారు కాబట్టి మీకు దాంట్లో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ బాధలు సరదాలు మీకు అర్థమైంది కాబట్టి మీరు వాళ్ళపైన ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారని తెలుపుతున్నారు. ఒకటి కాదు, పరిస్థితి ఈరోజు వ్యవసాయం అనేది జీవనోపాధి. మనకు ఎమ్మెల్యేలో వ్యవసాయం అంటున్నారు కదా సార్, కేంద్ర ప్రభుత్వం రైతులకు కానీ అంటే పొలాలకు కానీ కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. దానిపైన గత 4 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉంటాయి. ఆ పథకాల పైన మీరేమైనా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అవగాహన కల్పించారు ప్రజలకు అవగాహన కల్పించినాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ రేటు పెంచినవన్నీ ప్రజలకి 40,000 పాంప్లెట్లు వేసి, అంటే కేవలం పాంప్లెట్ వేస్తే మీ భద్రత అయిపోయింది సార్? అట్లే కాదు, ప్రతి ఇంటికి పోయి దాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి చెప్పి ఉజ్వల గ్యాస్ యోజన ఉండొచ్చు. చాలా మందికి మేము ఎమ్మెల్యేల అసెంబ్లీలోన 12,000 పైచిలకు గ్యాస్ కనెక్షన్లు మా కార్యకర్తలు ఇప్పించినారు. అంటే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి ఎస్సీ ఎస్టీకి అయ్యొచ్చు, బీసీలకి అయ్యొచ్చు, ఈరోజు గ్యాస్ ఉజ్వల గ్యాస్ చాలా మందికి లబ్ధి మన కార్యకర్తల దగ్గర నుండి ఇప్పించినారు. అంటే కేవలం గ్యాస్ పైన మాత్రమే పనిచేసిన అంటే కాదు, గ్యాస్ ఒకటే కాదు, ప్రతిదీ ఇప్పుడు విద్య పైన కానీ వైద్యం పైన కానీ ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఇప్పుడు మీరు అడిగిన దానికి విద్య వైద్యం అంటారు. ఇప్పుడు విద్య వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ యూనివర్సిటీలు ఇచ్చేసినారు. అయినా దాన్ని రోజు పత్రికల్లో మీరే చూస్తున్నారు. దానిపైన ఏదో ఒకటి రోజు చెప్పడము,
మన ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి ఎంత సహకరించినా మాకేం చేయలేదని చెప్పడం అది ఊతపదం అయిపోయింది. మనం ఏమి రాష్ట్రంలో ఇదొక తీసుకోపోయినారు అట్లా. తర్వాత ఇంకొకటి మీరు ఏమి వైద్యం గురించి అంటారు కదా, వైద్యము ఆగస్టు నెలలో ఆయుష్మాన్ భారత్ దేశమంతా ప్రకటించారు. అది 10 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది భారతదేశంలో, బడుగు బలహీన వర్గాల కోసం. పక్కనటువంటి కర్ణాటకలో ఈరోజు ఇంప్లిమెంట్ అయింది ఆయుష్మాన్ భారత్ స్కీమ్. ఒక కుటుంబానికి 1342 రూపాయలు కడితే ఆ కుటుంబం 5 లక్షలు వర్తిస్తారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయట్లేదు? అంటే మీరు దాన్ని అవగాహన కల్పించలేదు కాబట్టి ఎవరు అవగాహన కల్పించాలి? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, దాన్ని ఈ రోజుకి ఇక్కడ సహకరించడం లేదు. అంటే మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి కాదు, బీజేపీ గురించి కాదండి, భారతీయ జనతా పార్టీ కాదని చేసేది, ప్రధానమంత్రి చేసేది. కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుంది. బాగా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిండే ప్రతి దానికి స్టిక్కర్లు వేసుకొని మార్చుకుంటున్నాడు. నువ్వు స్టిక్కర్లు మార్చుకొని నీవు చేసే దందా చేస్తున్నాడు. దందా మాదిరి అయిపోయింది. ప్రజా పథకాలు ప్రజల కోసం కాదు. తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకి కమిషన్లు, జన్మభూమి కమిటీలు పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేసి కలెక్షన్లు చేస్తున్నారు. ఒకటి ఈ రోజు ఈ స్టిక్కర్లు మార్చుకున్నా కానీ ప్రజలకి ఒకటి ఆరోగ్యశ్రీది ఈ రోజు డబ్బులు లేక అన్ని బంద్ అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ లేదు, ఆయుష్మాన్ భారత్ ప్రజలకు ఇంప్లిమెంట్ చేయడం. నువ్వు ప్రజలకి సేవ ఎక్కడ చేస్తున్నావు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు మా పార్టీ మా కార్యకర్తలు కానీ చేయరు. ప్రజల కోసం చేసేది ప్రధానమంత్రి బాధ్యత. అది కానీ గుర్తించలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రోజు ఒకటి బూచిగా చూపిస్తూ ప్రజల్ని తప్పుగా పట్టిస్తున్నాడని నేను మీకు వివరంగా చెప్తున్నాను. స్థానికంగా ఎమ్మెల్యే పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ స్థానిక సమస్యలు ఉన్నాయి కదా, ఈ స్థానిక సమస్యల పైన మీరు ఎప్పుడు కూడా రోడ్డు మీద వచ్చి పోరాటాలు కానీ ధర్నాలు కానీ చేసిన దాఖలాలు ఎక్కడ కనబడలేదు, చూడలేదు ఎప్పుడు కూడా. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిండే పథకాలనే ఈడ నీరు గార్చి స్టిక్కర్లు వేసుకొని రోజు పేపర్లు చేస్తుంటే అసలు అది కాదు. ఇప్పుడు ప్రతి విషయంలోన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి సహకరించింది చెప్పండి? ప్రజలకు ఏమైనా సహకరించిందా? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి ఒక్క పథకానికి కొన్ని వేల కోట్ల డబ్బులు డిపాజిట్ పెట్టిన తర్వాత పథకం బయటకు వస్తుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకి దేనికైనా డిపాజిట్ ఉందా? జీవో కరెక్ట్ ఉందా? దానికి ఎంతసేపు జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి ఏజెంట్ల మాదిరిగా మార్చుకుని కలెక్షన్ చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించే మీడియాలే పనిచేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. న్యాయస్థానంకి న్యాయస్థానం అంటారు. న్యాయస్థానం గురించి మాట్లాడే కన్నా సిబిఐ ఎంక్వైరీకి వచ్చిన సిబిఐకి ఆంధ్రప్రదేశ్ లోన వచ్చే అర్హత లేదంటారు. అంటే 29 రాష్ట్రాలలో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక సపరేట్ చట్టము, ఇక్కడ ఒక ప్రధానమంత్రి, వీరికి సపరేట్ ఒక రాజ్యము ఇచ్చేస్తే ఇంకా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ఓట్లేసేది కానీ అవసరం లేదు. ఇది ఒక రాజ్యాంగంగా వాళ్ళకి ఇచ్చి మీరే పాలించుకొని చెప్పేస్తే ఇంకా ఇది అవసరంగా లేదు. ఎవరేం మాట్లాడేది ఉందో మాట్లాడిన వాళ్ళ మీద దండోపాయం చేసే పని ఉండదు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం చేసి ఆ పథకాలను మిస్యూజ్ చేసి మిస్గైడ్ చేసి కేవలం అవినీతి అక్రమాలకు మాత్రం అడ్డగా మారిపోయిందని నేను ఒప్పుకుంటున్నాను. మేము ఒప్పుకుంటున్నాం. 14 ఫైనాన్స్ కింద కానీ మా గ్రామాలలో ఇప్పటికి కానీ ఆర్టీఐ చట్టం కింద అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? మీరు వివరాలు ఎందుకు అందుబాటులో లేవని చెప్తున్నారు? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. కానీ మీరు నిర్భయంగా దేనికి ఎంత ఖర్చు పెట్టినాం, వచ్చిన నిధులు ఎంత, ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాన్ని మీరు ఓపెన్ గా చెప్పండి. నేను కరెక్ట్, నేను నిప్పు కరెక్ట్, నిప్పు వచ్చిన లెక్క ఎంత, ఆ లెక్కకి నీ లెక్క ఇస్తున్నావు. అరే అడిగిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని అందరిపైన మా విషయం పైన రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అడుగుతున్నారు. అంటే రాష్ట్రం కేంద్రం నుంచి కాకుండా ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయకులు కాబట్టి మీరు కాబోయే ఎమ్మెల్యే కాబట్టి కాబోయే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరేమైనా ఇటువంటి పోరాటాలు ఎప్పుడైనా చేసే ప్రయత్నం చేశారా? ప్రతి ఒక్క విషయంలో మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. మనం పబ్లిక్ గా కనపడే విధంగా చేయాలని పేపర్లు కానీ మొత్తం ఎవరి చేతుల్లో ఉన్నాయి. మా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోన సాక్షి పేపర్ ఉంది,
వైఎస్ఆర్ పార్టీకి పెట్టుకున్నారు. పచ్చ మీడియం ఉంది టీడీపీ పార్టీకి ఉంది. అంటే ఈ ఇది ప్రజాస్వామ్యంలో ఎట్లయిపోయిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా కదా, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే రాజ్యాల మాదిరి అయిపోయింది. ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రభావంతో రాజ్యాలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఒక 10 మంది మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వైడ్గా జిల్లాల వారీగా తూతు మంత్రంగా ధర్నా చేసినామా, పేపర్లో వచ్చిందా, ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి పోయినాము, అంతే జరుగుతుందా? లేకుంటే అవినీతి పైన ఎటువంటివి ఎక్కడన్నా బల నిరూపణగా చేయలేదు. కానీ నాకు తెలిసిందంతా కూడా చెప్తున్నా, ఇద్దరు రాష్ట్రంలో షేర్ మార్కెటింగ్ అయిపోయింది. ఎవరు 5 పేరు చెప్తున్నారు సార్? ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, చంద్రబాబు నాయుడు కింద క్యాడర్ అంతా. ఈ విషయం మీరు గతంలో కలిసి ఉన్నట్టు ప్రస్తావించలేదు. మేము అది చూసే కదా ఇదంతా బయటకు వచ్చింది. అంటే మీరు ప్రజలకు సేవ చేయడం లేదనే కదా మేము బయటకు వచ్చింది. ప్రజలకు వచ్చినటువంటి పథకాలని ప్రజలకి లబ్ధి చేకూర్చున్నట్టు ఒక వర్గాలకి, ఒక రాజకీయ నాయకులు లబ్ధి కోసమే చేస్తున్నారు అనేది క్లియర్ గా కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు కేఆర్ మురార్ రెడ్డి సేవా దృక్పథంతో పార్టీలో కొనసాగుతున్నారు కదా, కానీ కేఆర్ మురార్ రెడ్డికి ఒక ఇంకోటి నిక్ నేమ్ ఉంది, అంటే చెప్పమంటారా? చెప్పొచ్చు. మన రీసెంట్ ఒక 2-3 పాఠశాలకు వెళ్ళాము. అక్కడ కేఆర్ మురార్ రెడ్డి అంటే ఎవరు తెలియదంటున్నారు, కేవలం ప్లేట్ రెడ్డి అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే మా స్నేహితులు చాలా మంది, నేను కేఆర్ గౌడారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది బడి పిల్లలు స్కూల్కి పోతాం కదా, దాంట్లో పిల్లోడిగా ఉన్నప్పుడు జూనియర్ కాలేజీకి పోయినప్పుడు నేనుగానే ఉప్మా పెట్టేటోళ్ళు. అప్పట్లో రామారావు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మనకు పేపర్లను ఉప్మా పెట్టిస్తుంటాయి. కానీ కులము ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, బీదోళ్ళు ఉన్నా, డబ్బుండే కుటుంబాలైనా స్కూళ్ళకి బ్యాగులు తీసుకోపోతారు కానీ ప్లేట్లు పెట్టుకోపోరు. దాదాపు ఇప్పటివరకు ఎన్ని ప్లేట్లు పంచుతారు మీరు? 16,000 ప్లేట్ల వరకు పంచిన. కానీ ఇంకా కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం. నా వంతు నేను ట్రస్ట్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాను. దాంట్లో మనం కానీ పిల్లలు ఉన్నప్పుడు చూసినాము. యాక్చువల్గా నేను మా సుధాకర్ అనే టీచర్ ఉన్నాను. ఆయన ఓ రోజు ఇట్లా ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడినప్పుడు మన నీలకంఠేశ్వర ఎల్ఎస్ఎల్ స్కూల్లో పిల్లలు పేపర్లో తినేది, అది కాదు పేపర్లో కానీ వచ్చింది ఈనాడు ప్రశ్నించాల్సి. దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ మనం దీన్నే చేయాలని చెప్పి దాన్ని స్టార్ట్ చేసినాం. ఇప్పుడు కర్ణాటకలోన భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. అక్కడ ఎట్లా ఉందంటే ప్రజలకి ఆ బలం బెంగళూరు కూడా ఏదన్నా ప్రభావం చూస్తుందా? ఆ బలం అన్ని విధాలమైనటువంటి బలాలు అన్నమాట. కన్న బలం కానీ, అన్న బలం కానీ, ఆర్థిక బలం కానీ, అటువంటి బలాలు ఈ రాబోయే 2019 ఎన్నికల్లో మీ పట్ల, మీ ద్వారా ఇక్కడ ఏదన్నా మెరాకిల్ జరిగే అవకాశం ఉంటాయంటారు? మెరాకిల్ ఏం లేదు. ప్రజలకి నా గురించి పూర్తి తెలిసిపోయింది. నేను చేరాల్సిన చోటికి చేరాను. భారతీయ జనతా పార్టీ నీతి గలమైనటువంటి పార్టీ. ఈరోజు నేను ఆ బాటలో నేను నడుస్తున్నాను కాబట్టి నాకు భారతీయ జనతా పార్టీకి, నీతికి ఇద్దరు దగ్గరలో ఉన్నాము. ఈ అవినీతి పైన పోరాటం చేయడంలో నేను ఒక సైనికుడిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలో ఒక సైనికుడిగా నేను ప్రయాణం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అవినీతి గత చరిత్ర గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటిది కానీ, ఇప్పుడు ఉన్నటువంటిది ఈ గత 4.5 సంవత్సరాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. అసలైన పార్టీ నేను భావిస్తున్నాను. ఒక చిన్న స్కామ్లు కానీ ఏదైనా మాట్లాడే, ప్రతిపక్షానికి మాట్లాడేకి కానీ అవకాశం ఇవ్వనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని దాంట్లో మన పార్టీ విధి విధానాలు అట్లే ఉంటాయి. రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నా, రేపు వారు తర్వాత వచ్చిన ఈ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చాలా మందిలో నేను ఒక భాగస్వాముడు అయ్యాను. అంటే ఇప్పుడు ప్రతిసారి నరేంద్ర మోడీ గారి విషయం ప్రస్తావిస్తున్నారు కాబట్టి మాకు ఒక చిన్న క్లారిఫికేషన్. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు సీనియర్లన్నీ కూడా కొద్దిగా పక్కల పెట్టిన తగల ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? వాస్తవం అది. ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఏ పొలిటికల్ లీడర్లు కానీ ఇవ్వరండి. ఇప్పుడు మన ఊళ్ళలోనే చిన్న చిన్న రాజకీయ పదవులు వస్తున్నాయి, ఎవరిని లెక్కలేనట్టు మాట్లాడతారండి. ఇవన్నీ ఇచ్చిపెట్టి అది ఊరికే ప్రచారం చేస్తున్నారు.
నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబం అనేది, ఆయన కుటుంబం లేదు. ఈ కుటుంబంలోనే పెద్దల్ని అగౌరవపరుస్తాడని ఈ నాయకులు ఆరోపణలు మాత్రమే. ఆయన ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలు ఒక సామాన్య కార్యకర్తలు కానీ అవకాశం దొరికిందే నాకు ఇంకా ఆ స్థాయి రాలేదు. సరే, ప్రధానమంత్రి గారి దగ్గర పోయేంత స్థాయి రాలేదు. మీ యొక్క వ్యక్తిగత చిన్న విషయం మాట్లాడి మనం సంతోషం వచ్చేసాం. మీ యొక్క ఈ రాజకీయ చర్చలో కానీ మీ యొక్క వ్యక్తిగతంలో కానీ ఈ సంతోషకరమైనటువంటి సంఘటన ఏదైనా ఉందా? నాకు ఎక్కడుందంటే, నేను ట్రస్ట్ స్థాపించినప్పుడు ఆ పల్లెల్లో పోయి ఈ మిడ్ డే మీల్స్ ప్లేట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లల ఆనందం చూస్తే నాకు అనిపించింది, ప్రజలలో ఒక ఏదన్నా కానీ సంతోషం పడే పని చేస్తే చాలా తృప్తి ఉంటుంది. అరే నేను కానీ ఒక 10 మందికి ఉపయోగపడుతున్నాననే ఒక ఆనందం నాకు వచ్చింది. ఇంకోటి, మీ యొక్క జీవితంలో చాలా బాధాకరమైన సంఘటన ఏదైనా ఉంది సార్? బాధాకరమైన సంఘటన అంటే మా తండ్రి గారు యాక్సిడెంట్లో కూడా మాకు వచ్చింది. ఎందుకంటే మా తండ్రి గారు ఏది ఆశించే వ్యక్తి గారు, చాలా మందికి కర్నూలు జిల్లాలో సుపరిచితుడు. ప్రతి ఒక్క నాయకులతో ఉండొచ్చు, ప్రజలతో ఉండొచ్చు, అందరితో మా తండ్రి గారు సమానత్వంతో అందరితో ఉండేటప్పుడు. మాకు అవే భావాలు వచ్చినాయి కాబట్టి మాకు మా తండ్రి గారు లేని లోటే నాకు బాధాకరమైంది. ఇదే సార్, మా 19 న్యూస్కు మీరు ఇంతసేపు సహకరించి మీ యొక్క వ్యక్తిగతం, రాజకీయం, గతం, ప్రస్తుతం, భవిష్యత్ గురించి పూర్తి క్షుణ్ణంగా వివరించినందుకు మా 19 తరఫున మీకు ప్రతి ఒక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్.